Hey guys, welcome back to my channel. Andra ela unnaru? Hope everyone is doing good. నాకు తెలిసి నేను పెట్టిన మ్యారేజ్ టెస్ట్ డ్రైవ్ వీడియో థంబ్నైల్ చూసి ఏంటి అమ్మాయి ఇలా పెట్టింది, ఇంత డైరెక్ట్గా సెక్స్ గురించి చెప్తుంది అని అనుకొని ఉంటారు కదా. అనుకోనే ఉంటారు. ఒకవేళ అనుకోకపోయి ఉంటే నేనే ఎక్కువగా ఊహించుకొని ఉంటా. బట్ అనుకొని ఉంటే మాత్రం ఈ వీడియో వినండి. అసలు నేను ఈ స్టోరీ రాయాలి అనుకోలేదు, కానీ ఎందుకో జస్ట్ చూద్దాం అసలు ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే డౌట్తో స్టార్ట్ చేశా. ఫస్ట్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కంటిన్యూ చేశా. బట్ ఎక్కడో డౌట్ కొట్టింది, నచ్చిందా లేదా అని. వ్యూస్ లైక్స్ చూస్తే నార్మల్గానే ఉన్నాయి, బట్ లోపల మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా. అసలు పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారా? ఎందుకు ఈ అమ్మాయి ఇలా రాసింది? ఇలాంటి వీడియోస్ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక ఆడపిల్ల ఉండి ఇలా ఎలా రాస్తుంది అని కొంతమంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు, కొంతమంది తిట్టుకొని ఉండొచ్చు, కొంతమంది ఇలా కూడా ఉంటారా అని నవ్వుకొని ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఇదేదో బాగుంది అనుకొని ఎగ్జైటెడ్గా చూస్తూ ఉండొచ్చు. ఎవరు ఎలా చూసినా నేనెందుకు రాస్తున్నానో చూసే మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఇలా ఓపెన్గా చెప్పాలని వచ్చా. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మొన్నొకసారి పెద్ద పోస్ట్ పెట్టాను చూసారా, పెళ్లి చూపుల గురించి. చూడకపోయి ఉంటే అర్జెంట్గా వెళ్ళి ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఆ పోస్ట్ చదివేసి రండి, ఎందుకంటే మళ్ళీ అంతా ఇక్కడ చెప్పలేను. చెప్పినా కూడా అలానే వింటున్నావు కదా, అస్సలు కామన్ సెన్స్ లేదు చూడు నీకు. ఒకసారి చూసి రాపో, ఏమవుతుంది? అంత బిజీగా ఉన్నావా? ఉంటే ఈ వీడియో ఎందుకు చూస్తున్నావు? పో, నేను నీకు చెప్పను. సరే ఏడవకులే, చదివి వచ్చిన వాళ్ళ కోసం చెప్తా, నీ కోసం ఏం కాదు. అంత కష్టపడి పెళ్లి చూపుల్లో చూపించుకొని చివరికి ఎవడికో ఒకడికి నచ్చేస్తాం. నచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ వరకు మనకు వాడి గురించి ఏం తెలీదు, వాడి మొహం వాడికి వచ్చే సంపాదన తప్ప. ఎంగేజ్మెంట్ తర్వాత నంబర్స్ చేంజ్ చేసుకొని అప్పుడే లవ్లో పడిన నిబ్బిలాగా పెళ్ళి అయ్యే వరకు ఏవేవో మాట్లాడుకుంటారు. అందులో ఎన్ని ఫేక్ ముచ్చట్లుంటాయో మనకు తెలీదు. అక్కడ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే కొంతమందికి అసలు ఎంగేజ్మెంట్ అయినా కాల్స్ మాట్లాడే ఫ్రీడమ్ ఉండదు, డైరెక్ట్ పెళ్ళే అంటారు. అసలే ఏదో తెలిసికొని పెళ్ళికి రెడీ అయితే మన అదృష్టం బాగుంటే పెళ్ళైన వారం రోజుల్లో ముహూర్తాలు పెట్టి జల్లో 3 మూరలు పూలు పెట్టి ఇద్దరిని లోపల పెట్టి బయట గడిపెట్టేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడి వరకు అందరికీ తెలిసేదే, బట్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అడిగినా నిజాలు చెప్తారన్న గ్యారంటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ లోపలికి వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ చిన్న సైడ్ నోట్ ఇస్తున్నా. నేను ఇప్పుడు చెప్తుంది అప్పటి వరకు, అంటే పెళ్ళికి ముందు వరకు అబ్బాయికి వేరే అమ్మాయితో కానీ అమ్మాయికి వేరే అబ్బాయితో కానీ సరిగా పరిచయం లేని, అంటే ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే పెళ్ళి తర్వాతే అన్నీ చేయాలి, కోరికలు అన్నీ కంట్రోల్ చేసుకొని కామ్గా ఉండే నార్మల్ అమ్మాయి అబ్బాయి గురించి మాత్రమే. పెళ్ళికి ముందే అన్నీ తెలుసుకున్న అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నేను ఇప్పుడు చెప్పేదానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఆ సైడ్ నోట్ నుంచి బయటికి వస్తే లోపల ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. ఎక్కడో విన్నదో లేక కన్నదో కలగలిపి ఏదో ఒకటి చేసుకుంటారు. ఓకే, ఇక్కడ అమ్మాయి అబ్బాయి అన్నిటిలో మ్యాచ్ అయ్యారే అనుకోండి, ఓకే, అక్కడితో సుఖాంతం. జస్ట్ ఇన్ కేస్ అక్కడ ఏమైనా జరిగితే అమ్మాయికి అబ్బాయి బిహేవియర్ నచ్చకపోవచ్చు, లేక అబ్బాయికి అమ్మాయి బిహేవియర్ నచ్చకపోవచ్చు.
అలా ఎందుకు ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇన్డెప్త్గా ఫస్ట్ నైట్ రోజు ఇబ్బంది పడని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండరు. ఇవన్నీ నీకెలా తెలుసు అన్న తొక్కలో క్వశ్చన్స్ వేయకండి, చెప్పేది వినండి. అండ్ నేనంటున్నది ఓన్లీ ఫిజికల్గా ఒకరికొకరు నచ్చడం కాదు. మనం చిన్న చిన్నవి అనుకునే విషయాలు కూడా రాను రాను పెద్దవైపోతాయి. ప్రజెంట్ జనరేషన్లో అయితే అవి ఇంకా ఎక్కువ అయ్యాయి. అయ్యో, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా? ఓకే, సోది లేకుండా ఒకే పాయింట్ చెప్తా. పైన చెప్పిన విధంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించే ఒక అమ్మాయికి, ప్రేమిస్తే ఇంట్లో ఒప్పుకోరు అన్న క్లారిటీ ఉన్న ఒక అమ్మాయికి, పెళ్ళి తర్వాత తన హస్బెండ్ తనతో ఎలా ఉంటాడో అన్న భయం ఉన్న అమ్మాయికి వచ్చే ఆలోచనలు, ఇలా అన్నీ కలగలిపి ఈ స్టోరీ రాస్తున్నా. ఈ స్టోరీలో చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుంది. బోల్డ్ అంటే బూతులు కాదు, అది స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా. అంతవరకు ఎవరు మాట్లాడుకోవడానికి మొహమాట పడే విషయాలన్నీ ఓపెన్గా అర్థమయ్యేలా చెప్పాలి అనుకొని స్టార్ట్ చేశా. ఇది చూశాక కొంతమంది అనుకోవచ్చు, అసలు ఇలాంటివి చూసే చెడిపోతున్నారు బయట సమాజం అని. నేను కూడా పెళ్ళికి ముందు సెక్స్కి 100% ఎగనెస్ట్గానే ఉంటా. ఇక్కడ లివింగ్ అంటే పెళ్ళికి ముందే కలిసి పడుకొని కడుపు తెచ్చుకోవడం కాదు. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే ఆ విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను చెప్పాలి అనుకున్నదంతా ఒకటే, అసలు పెళ్ళి కాని అమ్మాయిలకి ఎలాంటి ఆశలు ఉంటాయి, ఎలాంటి అనుమానాలు ఉంటాయి, ఎలాంటి కోరికలు ఉంటాయి, ఏమేం చేయాలనుకుంటారు, అవన్నీ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, అన్నీ క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ నేను లివింగ్కి కానీ పెళ్ళి వరకు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోకూడదు అనే సంప్రదాయం కానీ వ్యతిరేకం కాదు. నాకు రెండిటి మీద గుడ్ ఆర్ బ్యాడ్ నా ఒపీనియన్స్ నాకున్నాయి. అలా అని అవే మీ మీద రుద్దయ్యను. ఒక న్యూట్రల్ పర్సన్ లాగా మీకు రియాలిటీని చూపించాలని ఇది స్టార్ట్ చేశా. బట్ ఎవరికైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో స్టాప్ చేశా. టు బీ ఫ్రాంక్, ఇప్పటికే భయంగానే ఉంది, అందుకే ఇంత పెద్ద వీడియో పెడుతున్నా. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను రిమూవ్ చేసేస్తా. అక్క సిరీస్ కావాలి అన్న వాళ్ళ కోసం పెట్టా. చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి, లేదంటే మీ ఇష్టం.